పరదేశు అనేది పరిశుద్ధమైనటువంటి ఆత్మలు అనగా నీతిమంతుల యొక్క ఆత్మలు విశ్రాంతి నొందేటువంటి విశ్రాంతి స్థలాన్ని పరదేశు అన్నారు. మీరు గమనించండి. అంటే చచ్చిపోయిన తర్వాత కూడా దుష్టుల ఆత్మలను, అనీతిమంతుల ఆత్మలను, పరిశుద్ధ ఆత్మలను, నీతిమంతుల ఆత్మలను దేవుడు కలపట్లా. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ చెడ్డోళ్ళందరూ వాళ్ళని చెడగొడతారు. చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళని వీళ్ళని కలపట్లేదు దేవుడు. ప్రభునందు విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి, ఆయనను నమ్మి మార్పు కలిగినటువంటి పరిశుద్ధ జీవితం కలిగి నీతి కలిగినటువంటి జీవితంలోనికి వచ్చినటువంటి వారికేమో దేవుడేమో పరదేశు అనేటువంటి ఒక విశ్రాంతి స్థలములో వారి ఆత్మల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. దేవుణ్ణి నమ్మకుండా, విశ్వాసం ఉంచకుండా, రక్షణ పొందుకోకుండా, ఏ రోజు తన జీవిత కాలంలో దేవుడంటేనే లెక్క లేకోకుండా బ్రతికినటువంటి వాళ్ళకేమో వేరొక స్థలం అంట. దానిని ఏమన్నారంటే కటిక చీకటి కలిగినటువంటి బీలము అన్నారు. అదేంటి అనంటే తీర్పు కొరకు కావలి ఉంచబడినటువంటి స్థలం.